అంటే హార్మోన్ స్పెషలిస్ట్. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్స్ డే సందర్భంగా నేను కొద్దిగా చెప్దాం అనుకుంటున్నానండి. సో నౌడేస్ మనం చూస్తున్నాం ఒబేసిటీ, డయాబెటీస్, ఇన్ఫర్టిలిటీ, చాలా డిసీజెస్ మనకు ముందు కంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్స్, మనం చిన్నప్పుడు ఇన్ని క్యాన్సర్స్ చూడలేదు. సో ఇవన్నిటికీ కొంతవరకు మనం వాడే టెక్నాలజీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో మనం న్యాచురల్కి దూరంగా వెళ్తున్నాం. మనం కెమికల్స్కి ఎక్కువ యూసేజ్, మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎక్కువ యూసేజ్ చేస్తున్నాం. సో ఈ కెమికల్స్ వల్ల చాలాసార్లు ఏంటంటే వీటిని హార్మోన్స్ మీద చాలా ప్రభావం ఉంటుంది. హార్మోన్ సిగ్నల్స్, దీనికి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. సో మనకి తెలియకుండానే చాలా కామన్గా యూసేజ్ అయిపోతుంది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో. సో మనం తినే కేన్డ్ ఫుడ్స్లో కానీ, మనం మిల్క్ కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్లో ప్రాపర్గా కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. కొన్ని మనం వాడే ప్లాస్టిక్లో బీపీఏ, మనకు తెలియకుండా ఆర్సెనిక్, లెడ్, మనం కొన్ని ప్యాన్స్ వాడతాం, నాన్ స్టిక్ ప్యాన్స్, అందులో వాడే కెమికల్స్ కూడా చాలా కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల మనకి చాలా ఆర్గన్స్ మనకి డ్యామేజ్ అవుతున్నాయి. సిగ్నలింగ్ ఇష్యూస్ వల్ల బాడీలో నార్మల్ సిగ్నలింగ్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫర్టిలిటీ అండ్ ఒబేసిటీ ఇవన్నీ వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది. సో మనం ఇవన్నిటికీ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ న్యాచురల్ ప్లాంటేషన్ పెట్టి ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. కేన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. బీపీఏ మనకి అందులో ఉంటుంది, ఎంత అవాయిడ్ చేస్తే బెటర్. మనం వాడే యూటెన్సిల్స్ కూడా ఎక్కువగా నాన్ స్టిక్ అంత ప్రిఫర్డ్ కాదు. వాటర్ ఫిల్టర్ సిస్టమ్ కూడా, వాటర్ కూడా కొంచెం పొల్యూటెడ్ వస్తుంది. కొన్ని ఫిల్టర్లో, రివర్స్ ఆస్మోసిస్, ప్రాపర్ ఫిల్టర్లో కొన్ని పొల్యూటెంట్స్ మనం దూరం చేయొచ్చు. సో మనం కుదిరినంత వరకు న్యాచురల్కి దగ్గరగా వెళ్తే మనం ఇవన్నీ కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చండి.